నాకు ఈ రేవంత్ రెడ్డి పరిస్థితి ఇవాళ చూస్తుంటే నాకు ఎప్పుడు పంచతంత్రంలోని ఒక కథ యాదికి వస్తున్నది. ఓ నక్కకి ఊర్లో మన అడవిలో ఆహారం దొరకక ఊర్లోకి వచ్చిందట. ఊర్లోకి వచ్చి అది దోబీ ఘాట్ల దగ్గర తిరుగుతున్నది. తిరుగుతూ తిరుగుతూ అక్కడ వాళ్ళు తెల్ల బట్టలకు నీలిమందు వేస్తారు కదా, ఆ నీలిమందు కలుపున్న తొట్టిలో పడ్డది ఆ నక్క పోయి. పడంగా దానికి మొత్తం నీలం రంగు అంటుకున్నది. ఆ నీలం రంగుతున్నది అడవిలోకి పోయింది. పోగానే అడవి జంతువులన్నీ ఇదేదో కొత్త జంతువు అనుకొని భయపడ్డాయి. ఎందుకంటే నీలం రంగులో ఉండదు కదా నక్క, ఇదేదో బ్లూ కలర్లో ఉన్నది, ఇదేంది అని చెప్పి అన్నీ భయపడ్డాయి. భయపడంగానే ఆ నక్క కూడా ఇదేదో మంచిగా ఉందని చెప్పి, నేను దేవుడు పంపించిన దూతను, నేను మీ కొత్త రాజును, మీరందరూ ఇవాళ నుంచి నేను చెప్పినట్టు వినాలి అన్నది. అంటే పాపం అన్ని భయపడ్డాయి. అన్ని జంతువులు ఈ నక్క చెప్పినట్టే వింటున్నాయి. ఇక అది ఇష్టం ఉన్నట్టు తిడుతున్నది, పండబెట్టి తొక్కుతా చీరుతా లాగులో తొండలు ఇడుస్తా అది ఇదని దాని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నది. దాని ఇష్టం ఉన్నట్టు అది తిడుతున్నది. బానిసత్వం చేయించుకుంటున్నది వాటన్నిటితోని కూడా. అవి పాపం ఆహారం సేకరించి తెచ్చి దీనికి పెడుతున్నాయి. బాగా తింటున్నది, దుక్కలాగా తయారైంది. చివరికి ఏమైందంటే ఇక దీని పీడ పడలేకపోతున్నాయి, దీని పీడ ఎట్లా విరగడవుతుంది రా అని ఎదురు చూస్తున్నాయి. ఒకసారి సభ పెట్టింది, ఇవాళ అసెంబ్లీ పెట్టినట్టే సభ పెట్టి అన్నింటిని రమ్మన్నది. రమ్మంటే అన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇది గంభీరమైన ఉపన్యాసం మొదలుపెట్టింది. ఆ ఉపన్యాసం వినలేక అవి చెవులు మూసుకున్నాయి. ఎట్లరా బాబు దీంటి విముక్తి అనుకుంటుండగా మెల్లగా వానవడుడు శురువైంది. ఆ వానకు మెల్లగా ఏమైపోయిందంటే ఈ నీలం మందు మొత్తం కరిగిపోవడం ప్రారంభమైంది. అప్పుడు జంతువులన్నీ కూడా తేరిపార చూసే వరకులా దాని అసలు స్వరూపం బయటపడ్డది. మరి నీకు ఇది నిన్నటిదాకా మనం చూసిన నక్కనేరా, దీని దగ్గర మొన్నటిదాకా 50 లక్షల రూపాయల బ్యాగులే ఉండే, ఇప్పుడు ఇది కోట్ల రూపాయల బ్యాగులు తయారు చేసుకుంటున్నది. ఈ కోట్ల రూపాయల బ్యాగులు చేసేదాన్ని చూసి మనం ఇంకేందో అనుకున్నాము. మీకు గుర్తుంది కదా, మొన్న అసెంబ్లీలో బ్యాగ్ ఇచ్చిండ్రు ఆయనకు, బడ్జెట్ బ్యాగ్ ఇస్తే దాన్ని వెనకా ముందు చూసుకుంటున్నాడు ఆయన. వెనుక నుంచి పాట పెట్టిర్రు, గుర్తుకొస్తున్నాయి ఎదలోపల ఏమూలనో నిద్రించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని పెట్టిరు. మనోళ్ళు కరెక్ట్ పెట్టిరు. అట్లా నీలం రంగు కరిగిపోగానే జంతువులన్నిటికీ అర్థమైపోయింది అది నక్క అని. ఇక తర్వాత ఏం జరిగిందో నేను చెప్పాను మీకు. ఇవాళ రేవంత్ రెడ్డి రంగు కూడా అట్లనే కరిగిపోతున్నది.